సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారు అనగా. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాము మరియు వారి తోటి తిరుగుబాటుదారుల గురించి మనం చదువుతాము. మిరియాముకు కలిగిన కుష్ఠరోగం వారి కళ్ళ ముందే జరిగింది. దేవుడు ఎంచుకున్న నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే ఫలితం ఏంటో తెలిసి వారు గుణపాఠం నేర్చుకుని ఉంటారని అనుకుంటాం. అయినా వారు భయం లేకుండా ప్రవర్తించారు. భూమి తన నోరు తెరిచి కోరాహు, దాతాను మరియు అభిరాములను, వారి కుటుంబాలను, ఆస్తిపాస్తులను మింగివేసింది. వారు మరణాన్ని చూడకముందే సజీవంగా భూస్థాపితం అయ్యారు. ధూపార్పణలు అర్పించిన మిగిలిన 250 మందిని యెహోవా వద్ద నుండి వచ్చిన అగ్ని కాల్చివేసింది. జ్ఞాని ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటాడు, కానీ మూర్ఖుడు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఇశ్రాయేల్లో చాలామంది మిర్యాము ఉదాహరణ నుండి పాఠం నేర్చుకున్నారు, కానీ కోరహు, దాతాను మరియు అభిరాములు అలా చేయలేదు. దేవుని తీర్పు ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. ఈ చరిత్ర మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, విధేయత అనేది బానిసత్వం కాదు, అది దేవుని రక్షణలో ఉండడానికి ఒక మార్గం. ప్రార్థన. దేవా, కోరహు, దాతాను మరియు అభిరాముల వలె గర్వంతోనూ అసూయతోనూ మా హృదయాలు కఠినం కాకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాము. మిర్యాము జీవితంలో జరిగిన శిక్షణ చూసి కూడా వారు నేర్చుకున్నట్టు మూర్ఖంగా ప్రవర్తింపక, ఇతరుల తప్పుల నుండి మరియు మీ క్రమశిక్షణ నుండి పాఠాలు నేర్చుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.